ఇండియన్స్ క్రికెట్ లవర్స్ కి నిజంగా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒక స్టేట్మెంట్. సో దీని గురించి పబ్లిక్ దగ్గర ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హాయ్ అండి. ఎలా అనిపిస్తుంది విరాట్ కోహ్లీ ఇచ్చిన ఈ స్టేట్మెంట్? ఎలా అనిపిస్తుంది? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తారని చెప్పేసి. సో ఇది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక కీ ప్లేయర్ ఆయన మన టీమిండియాకి. అలాంటి ఆయన మన టెస్ట్ సిరీస్లకి ఆయన రిటైర్మెంట్ ఇవ్వడం అన్నది ఒక బ్యాడ్ న్యూస్. మొన్ననే రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటించేశారు. సో ఆ విధంగా చూసుకుంటే కొంచెం చిక్కుల్లో పడింది టీమిండియా. టీమ్ కి ఏమన్నా ఎనర్జీ డౌన్స్ అట్లా డౌన్ అయ్యే ఛాన్స్లు ఏమన్నా ఉన్నాయి అనుకోవచ్చు? ఉన్నాయి. సో బట్ బ్యాలెన్స్ చేస్తుంది అనుకుంటున్నా బీసీసీఐ. ఎందుకంటే కొంచెం బాగా ఆడే ప్లేయర్స్ని వీళ్ళు ఏంటంటే కొత్త ప్లేయర్స్కి ఛాన్స్ ఇద్దాము అని చెప్పేసి వాళ్ళు ఆ వేలో వాళ్ళు ఆలోచించి వాళ్ళు రిటైర్మెంట్ ఇవ్వడం అది జరుగుతుంది. సో వాళ్ళిద్దరు ప్లేస్లో ఇంకా కొత్త న్యూ కమర్స్ వస్తారు, న్యూ ప్లేయర్స్ వస్తారు. సో ఆ విధంగా చూసుకుంటే రెండు బ్యాలెన్స్ అవుతుంది నేను అనుకుంటున్నా. అంటే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సరిపోతాయి ఇక ఎందుకు మనకి అన్న థాట్ తోటే ఏమైనా చేశారు? అలా ఏం లేదు. యాక్చువల్లీ బీసీసీఐ రోహిత్ శర్మ విషయంలో అయితే బీసీసీఐ ముందు నుండే అనుకుంది ఏంటి ఈయన రెడ్ బాల్ పరంగా ఆయనకి కొంచెం నెగిటివిటీ ఉంది. అంటే అంత ఇప్పుడు నార్మల్ ఐపీఎల్లో చూపించిన అంత సత్తా చూపించలేరు అన్న వేలో బీసీసీఐ ఆలోచిస్తుంది. సో ఆయన్ని తీసేద్దాము అన్న థాట్లో ఉంది కాబట్టి అది ముందుగానే ప్రెడిక్ట్ చేశారు రోహిత్ శర్మ. అది అర్థం చేసుకుని ఆయన ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించేశారు. కోహ్లీ గారి ప్లేస్ ని ఎవరైనా రిప్లేస్ చేయగలుగుతారు? ఆయన ప్లేస్ని ఒక ప్లేయర్ ఆయనకు ఉన్నది అంతే, ఇంకా ఎవరు రీప్లేస్ చేయలేరు. బట్ అంతవరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లైక్ శుభ్మన్ గిల్ బాగా ఆడుతున్నారు ఆయన, అండ్ హార్దిక్ పాండ్యా కూడా బాగానే ఆడుతున్నారు. ఇలా మీ ఫేవరెట్ ఎవరు? ధోని అండి. ధోని. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ అయితే సైడ్ అయిపోయారు కదా. సో ఇంతకు ముందు ధోని గారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఉంటే బెటర్ అనుకుంటున్నారు? అంటే ఏ విధంగా? అంటే ఇప్పుడు విరాట్ గారి ప్లేస్ లో ఎవరు కొత్తగా వస్తారు? నేనైతే హార్దిక్ పాండ్యా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. హార్దిక్ ఆయన కొంచెం మంచిగా ఆడతారు, బాగా ఆడతారు. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ రెండు బాగుంటాయి ఆయన సైడ్ నుండి. కెప్టెన్సీ కూడా బాగా చేస్తారు. ఆయనకి లాస్ట్ సీజన్లో ఐపీఎల్లో ఆయనకి నెగిటివిటీ వచ్చేసింది, లైక్ రోహిత్ శర్మని తీసేసి ఆయన్ని కెప్టెన్గా చేయడం వల్ల. బట్ అది ఆయన తప్పు కాదు కదా, టీమ్ ఓనర్ అలా చేశారు. ఆయన కెప్టెన్సీ ఇచ్చారు కాబట్టి బాగా ఆడుతున్నారు హార్దిక్ పాండ్యా. ఆయన కెప్టెన్సీ కానీ మంచిగా రూలింగ్ బాగా చేస్తారు ఆయన. విరాట్ కోహ్లీ మీదనే పడి చేస్తారు. ఇప్పుడు అదర్ కంట్రీస్ ఉంటారు కదా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వాళ్ళందరూ హిట్లర్ డెడ్ అనే ఒక న్యూస్ పేపర్ రీడ్ చేసుకున్నారన్న. అంటే వాళ్ళకందరికి తెలుసు విరాట్ కోహ్లీ ఒక గొప్ప ప్రాధాన్యత ఏంది, ఆన్ ద ఫీల్డ్ ఉంటే ఏం చేయగలుగుతారని. గొప్ప గొప్ప ప్లేయర్స్ విరాట్ కోహ్లీ ప్రశంసలు అందుకున్నారన్న. అట్లాంటి గొప్ప ప్లేయర్ని ఇప్పుడు టీమ్ సెలెక్షన్ కూడా, ఎందుకంటే డబ్ల్యూటీసీ ఇప్పుడు సైకిల్ మళ్ళీ టెస్ట్ సైకిల్ మళ్ళీ ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా బీసీసీ సెలెక్షన్ వాళ్ళు కూడా అనౌన్స్ చేయాలి కదా స్క్వాడ్ ఇంగ్లాండ్ సిరీస్కి. ఇంకా ప్రెషర్ పెట్టింటారన్న. గతం నుంచి చూసుకుంటే కూడా మన విరాట్ కోహ్లీ పైన ఎంతో ప్రెషర్ ఉండిందన్న. ఎక్కడి నుంచి కంబ్యాక్ చేసిండు అసలు వాళ్ళకి ఈ వాల్యూ తెలియట్లేదన్న. ఎందుకంటే ఆస్ట్రేలియాలో గొప్ప ప్లేయర్ మన లాస్టన్ అనే ఎల్ఎస్జికి హెడ్ కోచ్గా ఉంటాడు. తను కూడా రీసెంట్గా కూడా చెప్పిండు విరాట్ కోహ్లీ ఉంటే అది ఏదైనా సరే సాధ్యం అవుతుంది అనేసి. ఇండియా టీం ఇప్పుడు ఏమైనా డౌన్ అయ్యే ఛాన్స్లు ఏమైనా కనిపిస్తే ఎవరైనా రీప్లేస్ చేయగలుగుతారా? అసలు నెంబర్ 1, నెంబర్ 2, ఆ నెంబర్ 4, ఆ నెంబర్ 5 ఏమో మనకు తెలియదు అన్న. నెంబర్ 3 పొజిషన్ని మాత్రం ఎవరు ఫిల్అప్ చేయలేరన్న. నేను రాసి పెడతా 3 ఫార్మాట్లలో నెంబర్ 1 స్థానాన్ని 3 సంవత్సరాలు అధిగమించుకొని మన ఇండియాని కూడా నెంబర్ 1 స్థానంలో పెట్టిన ఏకైక టెస్ట్ కెప్టెన్ అన్న మన విరాట్ కోహ్లీ. బీజేటీ సిరీస్ గెలిచి ఆస్ట్రేలియా సొంత గడ్డ మీద ఆ గద ఉంటుంది. అంటే నెంబర్ 1 ప్లేస్లో ఒక ఇండియన్ పెట్టినందుకు గద ఉంటుంది. ఆ గదను మోసిన ఏకైక టెస్ట్ కెప్టెన్ మా విరాట్ కోహ్లీ అన్న. మొన్న చూస్తే రోహిత్ ప్రకటించారు, ఇప్పుడేం విరాట్. అంటే వరుసగా ఇంత హిట్ మ్యాన్ కానీ కింగ్ కోహ్లీ వీళ్ళు ప్రకటించడంపై మీ ఒపీనియన్ ఏంటి అన్న? హిట్ మ్యాన్ అన్న మనం ఎక్స్పెక్ట్ చేసినాం అన్న. ఎందుకంటే బీజేటీ సిరీస్లో కూడా లాస్ట్ 5th టెస్ట్ మ్యాచ్ నాకంటే కూడా పర్ఫామ్ చేసే వాళ్ళే టీంకి ఇంపార్టెంట్ అనేసి జస్ప్రీత్ బుమ్రాకి కెప్టెన్సీ ఇచ్చి తనే పక్కకు జరిగిండు. ఎక్స్పెక్ట్ చేసినాం ఇంకా అరే ఏ క్షణాలనైనా సరే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వచ్చు అనేసి. విరాట్ కోహ్లీ ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాడు అన్న. మనం చూస్తే వరల్డ్లోనే టాప్ 5లో ఖచ్చితంగా, అంటే టాప్ 5లో టాప్ 3లోనే ఉంటాడు. మన మెస్సీ,
రొనాల్డో, దాని తర్వాత మన విరాట్ కోహ్లీ ఇంత ఫిట్నెస్ పెట్టుకొని కూడా బీసీసీ మా విరాట్ కోహ్లీ మీద ఇన్ని కుట్రలు జరపడం ఏందో దాని వెనక రీజన్స్ మనకు తెలియదు. ఎవరిని తప్పు పట్టలేము. కావాలని ఇలా చేయించారంటారు. చేయించారనేయడం బదులు ఎట్లుంటది అంటే, ఇప్పుడు ఒక మ్యాచ్ ఆడకపోతే ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది అన్న. అంత సీనియర్ మోస్ట్ ప్లేయరు నెంబర్ 3 స్థానం ఎట్లుంటదంటే చాలా క్రిటికల్ స్థానం అది. మ్యాచ్ మొత్తం బిల్డ్ చేసి తను రొటేట్ చేసుకుంటారు కాబట్టి ఆ స్థానాన్ని అది ఒక మ్యాచ్ సరిగా ఆడకపోయినా తన మీద ట్రోల్ చేసే వాళ్ళకు కూడా తెలియలేదన్న. విరాట్ కోహ్లీ లేకపోతే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుందో. జింబాబ్వే ఆఖరికి అదేంది శ్రీలంక అట్లాంటి దానిల మీద కూడా ఓడిపోయినా కూడా మనకి ఆశ్చర్యం లేదు. కొత్త వారిని సపోర్ట్ చేయడానికి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని కొంతమంది ఫ్యాన్స్ చెప్తున్నారు. కొత్త వాళ్ళని అనేది ఏం లేదన్న. ఇంక ఇప్పుడు WT సైకిల్ వస్తుంది. ఆ సైకిల్కి 3 years వరకు ఓడిఈ టెస్ట్ 2 ఆడాలంటే వీళ్ళకి ప్లేయర్స్ ఎక్కువైపోయినారు. వాళ్ళ మీద ఫోకస్ పెట్టి ఒక యంగ్స్టార్స్కి ఇప్పుడు గిల్కి కెప్టెన్సీ చేయడం ఏమైనా సాధ్యమా? అసలు ఏమైనా న్యాయం అన్న? జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, KL రాహుల్ ఉన్నాడు టెస్ట్లో, రిషబ్ పంత్ ఉన్నాడు. సరే పంత్ కొద్దులే, KL రాహుల్ ఉన్నాడు కదా అన్న, 3D ప్లేయరే. దాని తర్వాత ఏది మన పంత్, మన జస్ప్రీత్ బుమ్రా ఆయన 3D ఫార్మాట్ ప్లేయరే. వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఈ గిల్కి ఇచ్చి ఆ బర్డెన్ అంతా ఆయన మొయ్యాలి అంటే అసలు కాదన్న. ఖచ్చితంగా చెప్తున్నా కదా, WT సైకిల్లో మన ఇండియా క్వాలిఫై కూడా కాదన్న, ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోతుంది. విరాట్ లేకుండా క్రికెట్ వ్యూయర్షిప్ తగ్గిపోద్ది అంటారా అన్నా? ఇది మంచి క్వశ్చన్ అడిగినావు అన్న. ఒలింపిక్స్ లో కూడా మన క్రికెట్ పోవడానికి ఫస్ట్ ఏకైక మార్గదర్శి ఎవరంటే మన విరాట్ కోహ్లీ పేరే వచ్చింది. కాబట్టి విరాట్ కోహ్లీకి ఎంతో మంది స్పాన్సర్షిప్స్ ఉన్నారన్న, బ్రాండ్ అంబాసిడర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు RCB మనం చూసుకుంటే ఊరికే బెంగళూరుకే ఏ మాత్రం హైప్ ఉందన్న, ఏ మాత్రం వ్యూవర్షిప్ వస్తుంది, TRP వస్తుంది. ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ సీజన్లో ఫైనల్ మ్యాచ్ లీవ్ పడితే అవి ఉండాలి. IPL నెక్స్ట్ సీజన్ ఫస్ట్ మ్యాచ్. అట్లాంటిది ఒక టీంని పక్కకు దొబ్బి గెలిచిన టీము ప్లస్ RCB పెడుతున్నారంటే వాళ్ళకి ఏ రేంజ్లో వ్యూవర్షిప్ వస్తుంటుంది. దీని వెనక ఖచ్చితంగా అయితే కుట్రనే ఉందని భావిస్తామని. ఎందుకంటే ఫ్యాన్స్గా విరాట్ కోహ్లీ రిటైర్ చేయడం మాత్రం ఎప్పటికీ నచ్చదన్న. విరాట్ కోహ్లీ అసలు మేమైతే ఇవ్వడం అనుకున్నాం, కానీ ఇచ్చినందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఇంకా ఆడితే ఇంకా చాలా మంచి అనిపిస్తుంది. ఆయన రిటైర్మెంట్ ఇచ్చిన అసలు మేము కళలో ఊహించలే. రిటైర్మెంట్ చాలా బాధపడుతున్నాం. అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒకేసారి ఇలా ఇవ్వడం అంటే, రోహిత్ శర్మ 1 week బ్యాక్ ఇచ్చారు కదా, అంటే ఇద్దరు అనుకునే ఇచ్చారు అనుకుంటున్నారు. అసలు ఇద్దరైతే మాక్సిమం అనుకోలేరు. అసలు వాళ్ళే అసలు ఇండియాకి బ్యాక్ బోన్ లెక్క వాళ్ళు ఇవ్వడం అంటే ఇక చాలా సాడ్ థింగ్ అది. అంటే ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు మీరు? ఎందుకు దీనికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? రీజన్ అంటే ఇంకా మనకు అంత తెలియదు. సో దీనివల్ల అట్లీస్ట్ కొత్త వాళ్ళకైనా ఛాన్సెస్ వస్తాయి అనుకుంటున్నారు? పక్క ఎందుకు రావు, వస్తుండొచ్చు మాక్సిమం. ఇప్పుడు రీసెంట్గానే ఒక 14 years బాయ్ యాడ్ అయ్యాను కదా, అలాంటి వాళ్ళు ఇంకా చాలా వస్తుండొచ్చు అని మేము అనుకుంటున్నాం. విరాట్ ఇప్పుడు పోతే ఇంకా ఈయన వల్ల ఈయనలాగా ఇంకా చాలా మంది వస్తుండొచ్చు అని మేము ఆశిస్తున్నాం. సచిన్ 100 centuries కొట్టిండు కదా, మరి విరాట్ కోహ్లీ ఈ రికార్డు చేయక ముందే రిటైర్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? మరి అట్లీస్ట్ ఇప్పుడైనా 100 centuries చేస్తారు అనుకుంటున్నారా? పక్కా చేస్తుండొచ్చు మాక్సిమం. ఇప్పుడు ఆయన ఇంకా ఆడాల్సింది, ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్చినందుకు చాలా అది సాడ్ థింగ్ అది. ఆయన ఇంకా ఆడాల్సింది, ఆడితే ఇంకా ఖచ్చితంగా కొట్టేస్తున్నాయి. మరి ఇప్పటి నుండి విరాట్ కోహ్లీ లేని మ్యాచెస్ మరి మీరు చూస్తారా లేదా? ఇక మాక్సిమం చూడడానికి అసలు ఇష్టం ఉండదు, కానీ ఇంకా చూస్తాం, ఎంజాయ్మెంట్ కోసం అనేది చూస్తాం. మరి IPL గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఆగిపోయింది కదా, మరి ఏమనుకుంటున్నారు? IPL ఇంకా కంటిన్యూ అవ్వాల్సింది, కాలేదు, దాని చాలా బాధపడుతున్నాం. సో మరి మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ అయినాక మరి ఎలా లాస్ట్ వరకు ఏ టీం ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఏ టాప్ లో ఉంటుంది అనుకుంటున్నారు? టాప్ లో అంటే ఫస్ట్ మేము అనుకుంది SRH అనుకున్నాం. ఇంకా SRH అంటే ఇంకా చాలా బ్యాక్ లో పడిపోయింది, అది లాస్ట్ వరకు ఉండాల్సింది మేము అనుకున్నాం. సో మరి విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? విరాట్ కోహ్లీ అంటే ఇంకా ఆయన అంటే బ్యాక్ బోన్ పక్కా ఇండియా టీంకి ఆయన ఉండాల్సింది. ఆయన ఇక మరి అంతే చాలా ఎమోషనల్ అయిపోయింది.